నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు వీరభద్రస్వామి ఆలయం వద్ద గురువారం స్వర్గీయ మహానేత ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తొలిగా ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఇందులో భాగంగా ₹2 కిలో బియ్యం, ₹30 పింఛన్తో పాటు మండల వ్యవస్థ తీసుకొచ్చి రాజకీయాల్లో పెను మార్పు తెచ్చారని గుర్తు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టాభి రామిరెడ్డి, దండు శేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పురంధర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, వీరప్రతాప్, వినోద్, బోరెడ్డి శ్రీనివాసరెడ్డి, సుమన్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మనుబోలు వీరభద్ర ధ్యానం కాడ తెలుగుదేశం పార్టీ మండల నాయకులంతా కలిసి ఒక కార్యక్రమం జరుపుకున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఎందువలంటే నందమూరి తారక రామారావు గారు చనిపోయి 28 ఏళ్ళైంది. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఘనత ఒక నందమూరి తారక రామారావుకి దక్కుతుంది. ఇక మన రామారావు గారు అనేక సంక్షేమ పథకాలంటే పేదవాడికి కూడు గుడ్డ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ₹2 కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. ఇకపోతే ఆయన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు చేయని విధానం మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకి ఈ రాజకీయ ఉద్యోగాన్ని దగ్గరికి పరిమించిన ఘనత ఒక నందమూరి తారక రామకే ఉంటుంది. ఇక ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మన నందమూరి తారక రామారావు చెప్పుకోవచ్చు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి దగ్గరదాపు 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో 220 సీట్లతో గెలిచి అబ్బురపరిచిన ఘనత రామారావు గారిది. ఇంకా సినీ రంగంలో అయితే దగ్గరదాపు చలనచిత్రంలో 400 సినిమాలు తీసి ఇంకా రికార్డు సృష్టించారు. అందువల్ల ప్రతి కార్యక్రమంలో ప్రతి విషయంలో నందమూరి తారక రామారావు గారు గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆ విధానాన్ని ఇప్పుడు ప్రస్తుతం మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే విధానాన్ని ప్రవేశపెడుతూ పేదలకి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దక్కుతుంది. ఇంకా ఆ విషయాలు రామారావు గురించి చెప్పాలంటే ఈ దేశంలోనే ఏకైక మంచి మహోన్నత వ్యక్తిగా చెప్పొచ్చు. ఈ రాష్ట్రంలోనే ప్రథమ ముఖ్యమంత్రిగా 9 నెలలు రాష్ట్రంలో తిరిగి ఈ జనతా వస్త్రాలు, ఈ ₹2 కిలో బియ్యం, ఇకపోతే ఆ మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక తెలంగాణలో పట్వాళ వ్యవస్థను రద్దు చేసి ఈ అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిగా చెప్పొచ్చు. అందువల్ల ఆయన్ని ఈ సభాముఖంగా ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 28వ సంవత్సరాలు ఇది ఆయన మరణించి, అయినా కూడా ఈరోజు కూడా ఆయన ప్రజల్లో ఆయన ఆత్మను కానీ ప్రజలు కూడా ఆత్మంతా రామారావు గారి గురించే తెలుసుకొని రోజంటూ ఉండదు. ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి రాముడైనా కృష్ణుడైనా ఎవరిన మనమైతే దేవుడు చూడలేదు, కానీ మన కళ్ళు మూసుకొని దండం పెడితే ఆయన విగ్రహమే మనకు కనిపిస్తుంటుంది. అటువంటి మహనీయుడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇందాక మన కిరణం అంకయ్య గారు చెప్పినట్టు ఆ రోజుల్లో బియ్యం అనేది చాలా ఇబ్బందికరం. పేదలకి ₹2 కిలో బియ్యం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఘనకీర్తి పొందినటువంటి మహానాయకుడు. అన్ని విధాలు చేస్తూ ఆయన తమిళనాడులో చాలా కాలం ఉండిన దానికి ఇక్కడ ముఖ్యమైన తర్వాత తమిళకి మంచిళ్ళు ఇవ్వాలని వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటే తెలుగు గంగా అనే ప్రాజెక్ట్ని ఇందిరాగాంధీ ఎంజీఆర్తో మాట్లాడి చేసుకొచ్చి మన కండ్లేరు దగ్గర మనకు ఈ డ్యాము కట్టడంలో ముఖ్య పాత్రధారి. ఆ రోజు ఇరిగేషన్ మంత్రి అయినటువంటి స్వర్గీయ నల్గొండ శ్రీనివాసరెడ్డి ఈ డ్యాముకి రూపకల్పన చేశారు. ఆ రోజే చెప్పారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా 300 రోజుల నీళ్లు ఉంటాయి, ఈ కండ్లేరు డ్యామ్ కింద 360 రోజులు ఉంటాయి అన్నారు. నేను ఒకరోజు శ్రీనివాస్ గారు అడిగా, ఏం సార్ పరిస్థితి అంటే, ప్రతి సంవత్సరం నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కోట నుంచి నెల్లూరు పోయేది 2-3 రోజులు ఇక్కడ బస్సులే పోకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది. అప్పుడు ఈ వాటర్ అంతా 10 టీఎంసీల నీళ్లు ఈ కండ్లేరు పోకుండా సంవత్సరానికి పోతుంది. అది రామారావు చెప్పిన తర్వాత దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీకు ఎప్పుడు అడిగినా కూడా
మీకు 10 టీఎంసీ నీళ్లు 3 నెలల్లో 10 టీఎంసీ సంవత్సరానికి వస్తుంటాయి, వేస్ట్ అవుతుంటాయి. అవన్నక స్టాక్ ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చే 2 ట్యాప్ ఆ రోజు మనకు ఉండేది 14,000 ఎకరాలు. ఈరోజు ఆయకట్టు ఏంటంటే బాగా పెరిగిపోయి లిఫ్ట్ ద్వారా దాదాపు 20,000 ఎకరాల పైన అయిపోయింది. అందుకని అవి 1.3 టీఎంసీకి ఆ రోజు పెట్టారు. అదే ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ చాలతో రైతాంగానికని 2.3 దాదాపు 3 టీఎంసీలని కండ్లే రైతులు వాడుకతోటి పెట్టారు. అదేవిధంగా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇటీవల వరదలు వర్షాలు దానివల్ల వీళ్ళు కొంతమంది పోయి అడిగితే మీకు నీళ్లు లేవు, మేము నీళ్ళు లేవన్నారు. అవి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకెప్పుడు కూడా 2 టీఎంసీల నీళ్లు నేనైతే పోలేదు, ఇంకా జరగదులే మీతో కూడా అని ఉన్నాను. దగ్గరికి వచ్చి చూద్దాం వ్యవహారం అన్నాను. ఆ రోజు ఒక సామాన్యుని నేను నీళ్ళదండా చేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు 2.3 టీఎంసీ దాంట్లో ఉంటే ఆ రోజు కలెక్టర్ సాంబశివరావు చంద్రబాబు నాయుడు అడిగితే ఏంది ఆ రైతు ధర్నా చేస్తున్న ఒక సామాన్యుని అడిగితే, సార్ వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, మనం మట్టి కట్టేసిన దానివల్ల నీళ్ళు అక్కడ ఫ్లో లేవు, వాళ్ళు పంట నష్టం అన్నా కట్టిమన్నారు, లేకుంటే వాటర్ అన్నా లిఫ్ట్ చేయమన్నారంటే లిఫ్ట్ చేసి పండించే మానేయుడు అతను. ఈరోజు ఈ మధ్య వచ్చాయి 10 రోజులు వాన కురిసింది ఇక్కడ. ఈ 10 రోజులకు మనకు పోయే ఈ వాటర్ కాకుండా తెలుగంగలో 2.3 టీఎంసీ వచ్చి ఆగింది. ఆయన సంవత్సరం నుంచి అలా ఆడించి వేరే దగ్గర బయట నీళ్ళు రాలా. మన వర్షం నీళ్ళే 2.3 టీఎంసీ పెరిగింది ఇక్కడ. ఇప్పుడు దయాదాశలో కళ్ళే రైతు కళ్ళే మేము ఉన్నా పోయినా తరతరాలుగా ఈ భారతదేశం ఉన్న రోజులు కళ్ళే రైతులు ఎప్పుడు నీళ్ళు ఆపే హక్కు లేదు. వాళ్ళకే ఇవ్వాల్సిందే. కాకపోతే మన వాళ్ళు టైమింగ్ పెట్టుకోవాలి. ఒకప్పుడు వేస్ట్ అవుతున్నాయి, ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అటువంటి ఘనకార్యం చేసినటువంటి ఎన్టీ రామారావుని, ఆయన శిష్యుడిగా నల్లపల్లి శ్రీనివాసులరెడ్డి మన కళ్ళే రైతుల జీవితంలో మర్చిపోము. కానీ చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ మేనమావ విధంగా నల్లపల్లి శ్రీనివాసులాగా భవిష్యత్తును చూసేటువంటి నాయకుడు. బండేపల్లి నుంచి ఆ ఏరియాలో లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతుండేది ఆ రైతులు. దానికని ఆయన చంద్రబాబు నాయుడిని మెప్పించి ఈ కండ్లేరు నుంచి బండేపల్లి కాలువ దువ్వేదానికి అన్నీ రెడీ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రాజకీయాలు వచ్చి దీన్ని ఆపారు. అదేమంటే మన గోవర్ధన్ రెడ్డి 6 నెలల్లో నేను చేయిస్తా అన్నాడు. 6 నెలలు ఎన్ని 6 నెలలు పోయినాయో, ఇంకా 3 నెలలు 4 నెలలు ఉంది. ఈ లోపల చేయిస్తే ఆయన మంచితనమే, లేకుంటే అడ్డాల రాజకీయాలు మాట్లాడి ఎవరైనా మాట్లాడవచ్చు. కాబట్టి ఆయన మంచి మనం చేసుకొని 2-3 నెలల్లో కాలం తీర్చాడని నేను అనుకుంటున్నా. ఆ చేస్తేనే ఓట్లు ఆడతా అన్నాడు. మరి చేసి అడతాడు, చేయకుండా అడతాడు, ప్రజలు నిర్ణయించుకోవాలి. కానీ ఎన్నైనా ఈరోజు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎవడు చేయలేడు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు సముద్రం పెట్టారు, చాలా దూరం ఇబ్బందిగా ఉందని ఈరోజు మన దగ్గరలో మండల వ్యవస్థ పెట్టాడు. ఆ మండల వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి గ్రామాల నుంచి కూడా జనాలకు చాలా అందుబాటు. కానీ ఈరోజు ఆయన వచ్చి నేను ఈ పెట్టాను ఆర్బీకేలు అన్నాడు. కానీ ఇంతవరకు ఉపయోగం రాలా. వస్తాయో రావు, అక్కడ ఉండే షాప్ ఎందుకున్నారు, ఏం పని చేస్తారో తెలియడం లేదు. వస్తున్నారు, పోతున్నారు. ప్రభుత్వ సొమ్ము అర్థం తప్పిస్తే ఈరోజు మండల వ్యవస్థ ఉంది, అధికారులు అందరూ అక్కడికి వస్తున్నారు, ప్రతి ఒళ్ళు పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్బీఐకేలు ఆయన పెట్టిందంటే ఏం ఉపయోగం ఉందో ఆయనకే తెలియాలా. మరి పంచాయతీలను అయితే నిర్యోగం చేసినటువంటి చరిత్ర ఈయనలో నన్ను అడిగితే ఆ విషయంలో ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో రామారావు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు కానీ ఆ ఎన్ఆర్జీసీ వాళ్ళు ఇచ్చే 14 గ్రామాలు అంతా అభివృద్ధి జరిగాయి. చంద్రబాబు నాయుడు మనం 30% ఇస్తే 70% మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎంతో గ్రామాలు అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జరిగే అరాచకాలు, అక్రమాలు ప్రజలు చూస్తున్నారు. దగ్గర ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రజల నిర్ణయం ఎట్టుందంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ రౌడిజము, ఈ దబాయింపులు, ఈ పంచాయతీ అరాచకాలు ఈరోజు ఇక్కడ చెప్పకూడదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఒక మహానుభావుడికి ఇచ్చేది కాబట్టి మీటింగ్ వస్తుంది. చెప్పాల్సిన చాలా ఉన్నాయి మన గ్రామాన్ని గురించి, ఇక్కడ దోపిడీల గురించి కూడా అన్నీ మాట్లాడదాం. రామారావు గారు 28 వర్ధంతి సందర్భంగా మనుగోలులో నాయకులు, కార్యకర్తలు అందరూ వర్ధంతి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఎంతో పొడుగు వర్గాలు ఎంతో దానికి కృతజ్ఞతలు చెప్పాలా. ఈ సంక్షేమ పథకాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళు పెట్టామంటారు కానీ స్టార్ట్ చేసిందే ఆయన. 2 రూపాయల కిలో బియ్యం అయితే ఏమి, పెన్షన్ అయితే ఏమి, ఈ బీసీ రిజర్వేషన్లు 34% బీసీలకి రిజర్వేషన్ పెట్టి
₹2 కిలో బియ్యం పెట్టి ఈరోజు 24% పెట్టి 34% తీసేసి ఈరోజు జగన్ గవర్నమెంట్ వచ్చి 24% పెట్టారు బీసీలకి. మా బీసీలు అంటారు కానీ మా బానిస బీసీలు అయినారు జగన్కి. అట్లా ఇంకా ఈరోజు ఆయన చెప్పాల్సిన కార్యక్రమాలు సినిమాలంటే రికార్డు సాధించే రాజకీయాలు 9 నెలల్లో వచ్చి సీఎం అయినాడు. ఇంకా ఆయన పథకాలు చెప్పాలి చంద్రబాబు. ఆయన పథకాలన్నీ ఆమోదించి చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర పాలన ముందు పెట్టి మండల వ్యవస్థ అమలు పెట్టి అవన్నీ అమలు చేసి మండల దగ్గరగా బిల్డింగ్స్ కట్టి రాజకీయ చెరువు చేయడానికి అందరికీ ప్రతి కార్యకర్తలకి అందుబాటులో చూపించి తెలంగాణలో పట్టాలని వాళ్ళని రద్దు చేసి రాజకీయం అంటే నేర్చుకుందని తెలుగుదేశం వల్లనే శిక్షణ ఇచ్చారు. ఎన్టీ రామారావు రాజకీయ శిక్షణ ఇచ్చాడు. మండలాలు పెట్టినప్పుడు ప్రతి నాయకులకి శిక్షణ ఇచ్చాడు. ఆయన గురించి చెప్పాలంటే మనుబోలు మండలం అయితే రైతులు ఆయన దండం పెట్టుకోవాలి. తెలుగు కాలం పెట్టిన వల్ల ఈ మనుబోలు రైతులు ప్రతి పైరేసేటప్పుడల్లా ఎన్టీ రామారావు తెలుసుకోవాలి. లెక్క తెలుసుకుంటే వాళ్ళకి 4 పూట్లు పడతాయి ఈ మనుబోలు మండలం వాళ్ళు తెలుగు కాలం నీళ్ళు వచ్చిన వల్ల. కాబట్టి ఆయనకి చెప్పాలంటే చాలా ఉంది. చెప్పిన వారికి సంతోషపడి ఇది చొరవ తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.